వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చు వాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహు బలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహు బలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా చూడే సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి సెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చినదై ఉండుము ఘోరార్థము గల దానికి నేను చెవియొగ్గెదను సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్ కాలములలో నీ వేళ భయపడవలెను తమ ఆస్తియే ప్రాప్తమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నీ వేళ భయపడవలెను ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక
పశుప్రాయులను ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో ఉండగా కూర్చబడుదురు. మరణము వారికి ఆపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ జనములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోదు. వారి ఘనత వారి వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను తన జీవిత కాలమునొకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చెరపవలెను. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నుండి ఇండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం నా ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు. కూడికొచ్చిన తల్లిదండ్రులకి నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి పిల్లలకి ఇక్కడ 8th అయిపోయింది. 8th అయిపోయినప్పుడు మరి నేను ఎగ్జామ్ పాఠశాలకి ఎగ్జామ్ రాపించాను పాపని, పెద్ద పాపని. రాపిస్తే నా సీట్ వచ్చింది కానీ మళ్ళీ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అందుబాటులో లేదు నా ఫోను. మరి ఆ సీటు అది వేరే వాళ్ళకి ఇచ్చేసానంట. ఇచ్చేసినప్పుడు మరి నేను విజయవాడ కూడా తమ్ముడు నేను వెళ్ళి విజయవాడ కూడా వెళ్ళి మరి ఆఫీసర్తో మాట్లాడినప్పుడు సార్లతో మరి వచ్చిందో రాదో తెలియదమ్మా, మరి అప్లికేషన్ పెట్టవచ్చని నేను ఫోన్ చేస్తామన్నారు. మరి నా ప్రయత్నం అయితే నేను చేశాను. మరి బిడ్డల హాస్టల్కి వెళ్ళడం దేవుడు చిత్తం కాదేమో అనుకున్నాము. మరి అయ్యగారు అమ్మగారు అదే అన్నారు. మరి దేవుడి చిత్తం అయితే వెళ్ళేవాళ్ళం కదమ్మా, మరి దేవుడి చిత్తం కాదేమో, మరి ఇక్కడ మందిరంలో ఉండాలేమో అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ అయితే అయిపోయింది కదా. మరి 9th వెళ్ళాలంటే హై స్కూల్కి వెళ్ళాలి ఆదిపల్లి. మరి ఆ బిడ్డలకైతే హై స్కూల్కి వెళ్ళాలండి. మరి బస్ ఎక్కి వెళ్ళడం రావడం తెలియదు. మరి దాని గురించి నేనైతే ఆ హాస్టల్ గురించి ఆలోచించాను. మరి 10th వచ్చేప్పటికి ట్యూషన్ రాటికి మరి నేను తీసుకురావాలంటే నాకేమో డ్యూటీకి వెళ్ళాలి, నాకు కుదరడం. మరి అయినప్పటికీ మరి నేను ఎంతో బాధపడ్డాను. మరి అయ్యాక అమ్మగారు చెప్పాను, అమ్మ నేను బాధపడి ప్రార్థన చేసుకో, మా దేవుడు చదువుతాడని చెప్పేసి అన్నాను. మరి పెట్టిన కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నాను. మరి అయ్యగారు అమ్మగారు అయితే మాకు ప్రార్థన చేస్తారు. మరి ఏ స్కూల్ అయితే జాయిన్ చేయాలో అర్థం కావట్లేదు. మరి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే 80,000, 90,000, ₹1,00,000 వరకు అడిగారు ఇద్దరికి. మరి నేను సోమవారం రోజు మరి టీసీ తీసుకొని టీసీ ఇంట్లో నుంచి మరి నేను టీసీ తీసుకోవడానికి వెళ్ళినప్పటి నుంచి హై స్కూల్లోనే జాయిన్ చేద్దాం అన్నప్పటికీ మరి 10th వెళ్ళాలని చెప్పి ఆలోచించుకుంటాను. అయ్యా మీరే కార్యం జరిపించండి అయ్యా. మా పట్ల ఎన్నో కార్యాలు చేశారు, బిడ్డ పట్ల కూడా చేశారు కదా. అయ్యా మీరే నేర్పించండి, ఏం చేయాలో నాకైతే తోచట్లేదు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూనే వచ్చాము. మరి నేను టీసీ తీసుకొని బిడ్డలో నేను వెళ్ళి మరి అయ్యగారి దగ్గరకు వచ్చాము. వచ్చినప్పుడు మరి నేను ప్రార్థన చేయించుకున్నాను టీసీ అయ్యగారు ఇచ్చి. మరి అయ్యగారు అయితే మీరేం బాధపడతామమ్మా, మరి తక్కువ ఫీజులో స్కూల్ ఉన్నాను కదా, మరి అక్కడ జాయిన్ చేయి, మరి ఇబ్బంది పట్టుకుందుకు అని అన్నారు. మరి నాకు దేవుడే మాట్లాడినట్టు మరి అప్పటి వరకు నేను హై స్కూల్లోనే జాయిన్ చేయాలనుకున్నాను.
మరి నేను ఎప్పుడైతే తీసుకొచ్చి మరి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, అప్పుడు దేవుడు నాకు మాట్లాడినట్టు, నన్ను ధైర్యంతో నాతో మాట్లాడినట్టు అనిపించేది. మరి నన్ను దేవుడు నా బిడ్డలని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మరి అటు రీతిగానే పెళ్ళిద్దరిని తక్కువ ఫీజులో ప్రైవేట్ స్కూల్ వేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. తీసుకెళ్ళా తక్కువ దేవుడు తగ్గిస్తాడని అనుకున్నాను. వచ్చి గుళ్ళోకి వచ్చి అయ్యగారితో కూడా పాపం చేయించాం అనుకుంటా. ఇంటికాడ చేసినా కూడా తగ్గలేదు. మేము గోపాలు మరి మనోడు చిన్న అమ్మాయి కూడా వచ్చి కాయ కూడా వచ్చి పాపం చేసుకున్నాం, కలిగి పాపం చేసుకున్నాము. అంతలో అయ్యగారు వచ్చాడు. అయ్యగారు వచ్చి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఆయన బుడదాన్ని నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చి ఆయన్ని పాపం చేస్తున్నాడు. నా బిడ్డ నా పుసమే పండేసుకున్నాడు. నాకు పాపం చేస్తాను. అప్పుడున్న జనం అయ్యగారు పాపం చేశాడు. ఏం చేశాడు దేవుడు బిడ్డ పట్ల తగ్గిపోయింది. తగ్గిపోయిన చెవు పాపం చేస్తాం. మేమందరం బాబా లేదు మా వాళ్ళు బుడదాని గురించి పాపం చేసుకున్నాం. పాపం చేసుకున్నాక బాగానే ఇది అంతా తిరిగింది. బాగానే ఉంటే తగ్గిపోయింది. అయ్యగారు పాపం చేసాం. తగ్గిపోయినాక ఇదంతా తిరిగింది. తిరిగినాక మళ్ళీ ఒళ్ళు పులిసే మళ్ళీ ఇంటికెళ్ళాక మళ్ళీ కొద్దిగా ఏడుపడింది. ఏడుపడినాక మళ్ళీ రెండింటికి జన్మ ఇచ్చింది. జన్మైతే ఆ ఊరు చింతపూడి తీసుకెళ్ళాను. చింతపూడి తీసుకెళ్ళాక పెద్ద తగ్గమంటే ఇతరాన్ని వదిలేస్తున్నాను. యాభై పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయ్యా సెంటర్లో సాక్షి చెప్పుకుంటానయ్యా. అక్కడ కాలు తెప్పించి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే మామూలుగా కాదండి. మరి అయ్యగారు అమ్మగారు పాపం చేసేవారు. మరి మరి అక్కడ ఉంటే మళ్ళీ చేయించాడు అనుకున్నాడు. మరి ఏంటి వెళ్ళకుండా మరి ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి తగ్గిపోయింది. సాక్షి దేవుడి దేవుడు అనుకున్నాను. అయితే బుధవారం వరకు కూడా బాగానే ఉన్నాను. గురువారం రోజున పొద్దున్న నుంచి కూడా అసలు నాకైతే ఒంట్లో ఏం బాగాలేదు. ఇంకోటి ఏంటంటే చెరువులో డబ్బులు లేదు. ఇక మా చెల్లి మా నాన్న వీళ్ళందరూ ఏమంటారంటే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పేస్తే 2 రోజులు అయిపోయింది, కానీ ఇంకా 5 నెలలకి టైం ఉంది కదా, ఎందుకు ఇప్పుడు నువ్వు ఎంత ఇబ్బంది పట్టడం బాగోనట్లు అని చెప్పేసి అన్నప్పుడు నేనైతే మనసులో ఒకటే ప్రార్థన చేసుకున్నాను. అయ్యా ఈ రోజు వరకు కూడా ఇంట్లో ఒక రోజున ప్రార్థన అని చెప్పేసి అని పెట్టించినప్పుడు అది మార్చిన దాకా 5 వరకు లేవు. ఈ రోజు కూడా మార్చిన నుంచి కాదు తండ్రి నాయన. నేను ఎంతో అధీనంగా ఉన్నప్పటికీ నీ పరిచర్య మాత్రం ఆడుకోండి. ఎలా నడిపించుకుంటావు, ఏం చేస్తావు నాకు తెలియదు అని చెప్పేసి అని ఇంకా ఓపిక లేకపోయినా పడుకుని నేను ప్రార్థన చేసుకున్నాను. ఇంకా అనుకునే విధంగా మధ్యాహ్నానికి దేవుడు ఆ ధనాన్ని సమకూర్చాడు. లక్ష్మి అసలు మామూలుగా అయితే ఇంట్లో పని ఏం చేయలేదు. ఇంకా ఆ బిడ్డ ఆ రోజు పని మొత్తం చేసి అమ్మ నీకేం బాగలేదు, నేనున్నాను, దేవుడు కార్యం జరిగిస్తాడు మన జీవితంలో అని చెప్పేసి అని ఆ బిడ్డ నాకు సపోర్ట్గా ఉండి ఆ రోజు ప్రార్థన జరగడానికి దేవుడు మా పట్ల ఎంతో కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుడికే మహిమ. నేను ఎంత నమ్మకంగా లేనప్పటికీ దేవుడు మాత్రం మా పట్ల కనికరం చూపిస్తూనే ఉన్నాడు. నా బిడ్డ పట్ల నా కుటుంబం పట్ల దేవుడి కార్యాలు మేము ఎప్పుడు చూస్తున్నప్పటికీ మేమే ఆయనకి నమ్మకంగా ఉండలేకపోతున్నాం. మా కుటుంబం దేవుళ్ళు ఎదగడానికి మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తెలుసు అది ఆయన తగ్గిపోయినాయి. మళ్ళీ వేరే సార్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే నేను జంక్షన్లో చెప్పుకున్నాను సాక్ష్యం. అయితే జంక్షన్లో చెప్పుకున్నా కదా ఇంకెందుకులే అని చెప్పి నేను అసత్తున్నాను. కానీ మళ్ళీ వేరే సమస్య తట్టుకోలేకపోయాను. కానీ దేవుని ఇక్కడ చెప్పుకోలేదేమని మళ్ళీ అది గుర్తు చేయడం అనిపించి నేను చాలా బాధపడ్డాను. అయ్యా నీ బిడ్డతో నేను పంచుకుంటాను. అయ్యా సాక్ష్యం నేను చెప్పలేకపోయినా దగ్గర క్షమించాయని చెప్పి మాకు తట్టుకోలేను. మళ్ళీ మా వడ్ల మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన మందులు ఇచ్చాడు. ఆ మందులు వేసుకోగానే సంపూర్ణ విడుదల ఇచ్చాడు దేవుడు. ఆయన బట్టి వందనాలు. అసలు జంక్షన్ ఎంత బాధతో వెళ్ళారంటే అసలు ఈ సగం దూరం వెళ్ళాక ఇంటికి వెళ్ళిపోతే బాగుంది అనిపించింది. కానీ అంతగా కానీ ఎక్కువ జీవితంలో ఒంట్లో చాలా బాధపడ్డా. అంత ప్రయాసపడి దేవుడు బతికి ఉన్నప్పుడు ఆ
ప్రయాస దేవుడు వ్యర్థపరిచే దేవుడు కాదు. అలాగే నాకు తెలియదు, కానీ అది ఎంతో ఇదిగా మొన్న తెలుసుకున్నాను నేను. దేవుడు ఎంత కష్టం వచ్చిన దేవుడిలో నడిస్తే, దేవుడిలో ఉంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుందని మొన్నే తెలుసుకున్నాను. నేను ఈ జంక్షన్ నుంచి ఇంటికి వెళ్ళి అసలు కూర్చోలేకపోతున్నాను, ఎగలేకపోతున్నాను అని చెప్తుందో అయినా కానీ పొడుకున్నాను. తెల్లపాటికి అసలు తీసేసినట్టే మొత్తం పూర్తిగానే మొత్తం సంపూర్ణుడు తెచ్చాడు దేవుడు. అందుని బట్టి వందనాలు. మరి ఇంకో సాక్షి అంటే పూర్ణాకి మరి వచ్చే సంవత్సరం చేయాలనుకుంటున్నాడు. మరి మా చుట్టాలు మా వాళ్ళు అడుగుతుంటే నీకు రూపాయలు లేదు కదా, ఏమీ లేదు కదా, మరి ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అంటున్నారు. కానీ నా పక్షంలో దేవుడు ఉన్నాడు. చిన్న విషయంలోనే గొప్ప కార్యం చేసిన దేవుడు నా బిడ్డల వచ్చి నా విషయంలో కార్యం చేయకుండా ఉన్నాడు. ఎంతో విశ్వాసంతో నేను ఎదగాలని ఆశ ఉంది, కానీ నాన్న సంఘంలో దేవుడు ఎదగాలని వెనుదిన కాదులకి జ్ఞాపకం చేసుకుంటూ పూర్ణకు వివాహం చేయాలని ఆశపడుతున్నాను. మరి దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు అనేసరి కాదు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నన్ను విడిపించిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు, బలపరిచిన దేవుడు. అది ఎందుకంటే బిడ్డల విషయంలో కూడా గొప్ప కార్యం జరిగిందని సాక్షిని నిలబెట్టమని జనదిన పేదలకు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించుగా. ఏమో తెలియదుగా మరి వచ్చిన దగ్గర నుంచి లైట్గా వాళ్ళు నచ్చబడింది. మరి ఆ రోజు సాయంత్రం ఇక్కడ ప్రార్థన కూడా ఉంది కుమారంకుల వాళ్ళ ఇంటి దగ్గర. మరి ఆ ప్రార్థనకి వెళ్దామని అందరం రెడీ అయ్యాం, కానీ ఇంకా పాప పడుకుందని చెప్పి నేను రైట్ ఇక్కడ ఉండిపోయి ఇంకా అమ్మగారు అయ్యగారు వెళ్ళారు. మరి దాని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కొంతసేపు ఆగి లెగిసిపోయి కొంచెం ఆడుకుంటాను. సరే ప్రార్థనకి వెళ్తే దేవుడు తగ్గిస్తాడు కదా అని చెప్పి మరి మమ్మీకి ఫోన్ చేసి ప్రార్థనకి వచ్చాం. వచ్చినా కొంచెం సేపు ఉంది, కానీ మరి అన్నం కూడా తినకుండా ఏడిపించేసరికి మమ్మీ అను రైట్ ఇంటికి వచ్చేసాం. ఇంకా తర్వాత నుంచి ఇంట్లో జ్వరం సిరప్ ఉంటే వేస్తున్నాము. కొంచెం తగ్గుతుంది, మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ వస్తుంది. సరే జ్వరం కదా అలాగే ఉంటుంది, తగ్గిపోదులే అని చెప్పి అలా జ్వరం సిరప్ వేస్తున్నాం. మరి శనివారం నాకు భయం వేసింది. సరే ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దాము, మనసు మేము బయట అన్ని జ్వరాలే ఉన్నాయి అని చెప్పి మరి దానికి నాకు భయం వేసి ఒకసారి తీసుకెళ్ళాను. ఎందుకన్నా మంచిదాన్ని శనివారం రాత్రి తీసుకెళ్తే మరి యాంటీబయాటిక్స్ సిరప్స్ ఏవో ఇచ్చారు. సరే అని చెప్పి అవి వేస్తుంటే వామిటింగ్ అయిపోతుంది. అది లోపలికి కూడా వెళ్ళట్లేదు, ఇమ్మడట్లేదు. మరి నాకైతే చాలా భయం వేసింది. నాకు సిరప్లు అవి ఏం పడవు అసలు. అంతకుముందు వచ్చినప్పుడు కూడా సిరప్లు వేసినప్పుడు వాంతులు అయిపోయాయి, అసలు ఏం పడవు. అయినా దేవుడు మంచి ఆరోగ్యం బిడ్డకిచ్చాడు. అప్పటి నుంచి కూడా అసలు జ్వరం అంటూ ఏమీ తెలియదు. మరి ఎందుకు వచ్చిందో కానీ మరి ప్రార్థన చేస్తాము. ఆదివారం మరి అమ్మమ్మ నేను ఇంటి దగ్గర ఉండిపోయాం. ఆ రోజంతా కూడా ఏమి తినట్లేదు. తిన్నా సరే వాంతి అయిపోతుంది, సిరప్ వేస్తుంటే వామిటింగ్ అయిపోతుంది. ఇంకా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, మా అమ్మ ఇంక మనం సిరప్స్ వేయొద్దు, మన ప్రార్థన చేసుకున్నాను. దేవుడాన్ని సరిగ్గా సాక్ష్యం చెప్పుకుంటాను, బిడ్డకి సంపూర్ణ విడుదల దయచి ఆ సిరప్ వేసినా వామిటింగ్ అయిపోతుంది. మరి నువ్వు పరమ వైద్యుడు, నీవే తగ్గిస్తావని చెప్పి ఇంకా సిరప్ వేయొద్దు మనం అని చెప్పి ఇంకా జ్వరం సిరప్ ఒకటే వేసి మిగతావన్నీ ఆపేసాం. యాంటీబయాటిక్స్ అవన్నీ ఆపేసి ఇంకా ప్రార్థన చేసుకుంటాను. దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చాడు. మరి జ్వరం అంతా తగ్గిపోయి ఆ ఒళ్ళు వెచ్చబడటం కూడా మరి ఎంతో యాక్టివ్గా ఉండేది. కళ్ళని పీకేసి బాగా నీరసం అయిపోయింది. పిల్లలు చాలా ఇబ్బంది పడినారు 2 దినాలు కూడా. మరి దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చి మరలా యాక్టివ్గా ఉండి మరి అన్నం కూడా మంచిగా తినగలటకు దేవుడు కృప చూపించాడు. ఆ నెక్స్ట్ రోజు నుంచి అందుని బట్టి దేవుడు వేలాది వందనాలు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మన విషయంలో దేవుడు గొప్పగానే జరిగించాడు. మరి డెలివరీకి కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి సంవత్సరం మన డెలివరీ అయిన దగ్గర నుంచి నాకు 6వ నెల నుంచి పీరియడ్స్ రావడం స్టార్ట్ అయింది. 6వ నెల నుంచి నాకు 6వ నెల ఒకటి కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 10 రోజులు లేట్గా వస్తుంది. సరే లేట్గా వస్తుంది, నాకేమో కాళ్ళు చేతులు లాగేసి బాగా నీరసం అయిపోతుంది. ఇక మమ్మీ చెప్పింది అవి చెరుకు రసం ఈ జ్యూస్లు అవి తాగు, పైనాపిల్ జ్యూస్ తాగు, త్వరగా వచ్చింది అని. ఇక నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ నెల నుంచి అవన్నీ తాగుతున్నాను, త్వరగా రావాలి. లేట్గా వచ్చే కొద్దీ నాకు ఇంకా నీరసం అయిపోయి కాళ్ళు చేతులు లాగేసి అసలు ఎప్పుడు వస్తే బాగుంది అనిపిస్తుంది. అలా ఉంటుందని చెప్పి తాగుతున్నా. ఇంక మార్చి నెలలో కూడా అలాగే 10 రోజులు దాటిపోయేసరికి
ఇంక నేనేం చేశానంటే డైలీ పైనాపిల్ జ్యూస్, చెరుకు రసం 4 రోజులు వరుసగా తాగాను. వరుసగా తాగినా కూడా రావట్లేదు. ఇంకా నేనేమనుకున్నానంటే నాకు డేట్స్ లేట్ అవుతున్నాయి, మళ్ళీ తర్వాత నాకు ఇబ్బంది అవుద్ది, మరి నీరసం అయిపోతున్నాను అని చెప్పి చూపించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే యూరిన్ టెస్ట్ అడిగారు. మరి నాకు అవసరం లేదు, యూరిన్ టెస్ట్ ఏం అక్కర్లేదు, నేను ఇలా పీరియడ్స్ డిలే అయ్యి అని చెప్పి వచ్చాను అని. అయినా ఒకసారి ఇస్తే మంచిది అనిపించి ఇచ్చాను. ఇచ్చేసరికి అది ఫస్ట్ నెగిటివే వచ్చింది, ఫస్ట్ ఒక లైనే వచ్చింది. సరే నెగిటివే కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. నేను మా హస్బెండ్ ఇద్దరే వెళ్ళేసరికి ఇలా చెప్తున్నా, కాళ్ళు లాగేస్తున్నాయండి, డేట్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి నెల. అంటే పాజిటివ్ వచ్చింది కదమ్మా, ఇంకేంటి చెప్తున్నాను. అదేంటి పాజిటివ్ రావడం ఏంటంటే నెగిటివ్ కదా, వల్లనే కదా వచ్చింది అని చూసాం. మళ్ళీ చూస్తే అది ఇంకొక లైన్ చాలా వీక్గా కనిపిస్తుంది. మరి అసలు అనుకోని విధంగా ఇదేంటి ఇలా అయిందని చెప్పి మరి షాక్లో ఉండిపోయాం. ఇంకా ఆవిడ మీకు కావాలా వద్దా అని, ఇంకా ఆ టైంలో ఏం చెప్పాలి అర్థం కాక ఏం మాట్లాడలేదు. సరే మీకు కావాలనుకుంటే మందులు రాస్తాను, అది చాలా వీక్గా ఉంది, అది నిలబడటానికి బలంకి మా మెడిసిన్స్ రాసిస్తాము అని చెప్పి వచ్చేసాము. బయట ఒక 10 నిమిషాల దాకా కూర్చుని పోయాము. ఏం అర్థం కాలేదు అసలు, అనుకోకుండా మరి దేవుడి చిత్తం ఏమైందా అని అసలు నాకు ఏం అర్థం కాలేదు. షివరింగ్ వచ్చేసి చాలాసేపు కూర్చుని పోయాను. ఇంకా తర్వాత ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంటికి వచ్చేసాక మరి సీజెక్షన్ జరిగింది, గ్యాప్ లేదు, మళ్ళీ నువ్వు నీ హెల్త్ ఎలా ఉంటుందో ఏంటో ఏం చేద్దామని చెప్పి అడిగారు. అడిగితే ఇంక నేను ఒకటే, సరే ఇది దేవుడి చిత్తం అయితే నిలబడుతుంది, ఆయన ఇచ్చింది అయితే నిలబడుతుంది, లేకపోతే లేదు. మరి నేను ఒకసారి చెరుకు రసం తాగడానికి భయపడతాను. మరి డైలీ నేను 4 రోజులు వరుసగా చెరుకు రసం, పైనాపిల్ జ్యూస్ తాగుతూనే ఉన్నా. అయినా సరే మరి అది ఉందంటే అది దేవుడు ఇచ్చిందనే నాకు నమ్మకం కలిగింది. మరి సరే అది దేవుడు ఇచ్చిందైతే నిలబడుతుంది. టాబ్లెట్స్ మనం తీసుకున్నాము, మన చేతులాగా తెలిసి మనం చేయకూడదు అని చెప్పి మా ఆయన చెప్పినప్పుడు మరి ఆయన టాబ్లెట్స్ తీసుకొచ్చారు, వేసుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడికి అప్పుడు వచ్చాను, 1 month వచ్చి ఇక్కడ చూపించుకుంటే వారు బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. అప్పుడు దాకా కన్ఫర్మ్ అని కూడా తెలియదు, ఎందుకంటే వీక్గా ఉంది అని చెప్పి. మరి కన్ఫర్మ్ చేశారు. మరి దేవుడి చిత్తం అని నేను నమ్ముతున్నాను. మరి నా హెల్త్ అని అదని మరి అన్ని దేవుడికి తెలుసు. అయినా మరి ఆయన ఎందుకు ఇచ్చారో, మరి గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం కాబట్టి నేను ఆయన మీద ఆధారపడుతున్నాను. మరి 4 నెలలు దేవుడు ఆయన కృపలో నన్ను భద్రపరిచి 4వ నెలలో తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. మరి సాక్షి చెప్పాలన్నా కూడా కుదరలేదు ప్రతిసారి. మరి దేవుడి సన్నిధిలో ఆయన చేసిన మేలు వీళ్ళ ఎదుట, సంఘం ఎదుట పంచుకోవాలని ఎంతో ఆశపడ్డాను. అందుని బట్టి దేవుడికి వందనాలు. మరి స్కానింగ్లు కూడా జరిగినాయి, మరి అంతా బాగుంది, బేబీ కూడా బాగుందని చెప్పారు. మరి ఒకటే నా వెయిట్ వల్లే చాలా ఇబ్బంది అని చెప్పి డాక్టర్ చెప్పారు. మరి వెయిట్ మేనేజ్ చేసుకోవాలి, సీసెక్షన్ కదా, అదొక్కటే మెయిన్ కన్సర్న్, ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పారు. మరి వెయిట్ తగ్గడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను. మరి మీ అందరి ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈసారి కూడా డెలివరీ మంచిగా జరిగినట్టు. మరి నాకు అందరూ అంటున్నారు గ్యాప్ లేకపోతే ఇబ్బంది, చాలా ఇబ్బంది, వెయిట్ ఉంటే ఇబ్బంది అని చెప్పి. అయినా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మరి పోయినసారి కుట్లు కూడా మరి నర్స్ కూడా మానవు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వెయిట్ ఉన్నావు, అది ఇదని చాలా చెప్పారు. కానీ దేవుడు ఆశ్చర్య రీతిలో కుట్లన్నీ మానిపోయేలా చేశాడు. అసలు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, నాకు చీము పట్టిద్ది, ఎల్ పట్టిద్ది అని చాలా భయపెట్టాడు. అయినా సరే ఎక్కడ నాకు ఏ ఇబ్బంది లేకుండా దేవుడు సహాయం చేశాడు. అలా ఈసారి కూడా దేవుడు కార్యం జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. నా ఆరోగ్య విషయంలో కూడా మీరందరూ ప్రార్థించండి. మరి ప్రెగ్నెన్సీ అనుకోగానే పోయినసారి ఈసారి ఎంతో శోధన, ఏదో విధమైనది వస్తానే ఉంటుంది. మరి మీరందరూ దయచేసి మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని 9 నెలలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి బరువు కూడా తగ్గినట్లు, అన్నీ సకాలంలో జరిగినట్లు మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి హేమంత్ బెంగళూరు వెళ్ళారు జాబ్ నిమిత్తం. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రావాలని, ఇంటి దగ్గర నుంచే చెయ్యాలని చెప్పి వెళ్ళారు. మరి ఆ జాబ్ కూడా రావాలి, ట్రైనింగ్ కూడా ఉంటుంది.
మరి అదంతా దేవుడు జరిగించాలని ఏ ఆటంకం లేకుండా మరి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు సఫలమవ్వాలని కూడా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకుందాం.